తెలంగాణ విద్యుత్ కమిషన్పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని ఆయన రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందన్న కేసీఆర్ హైకోర్టుకు తెలిపారు. నిబంధనల మేరకు విద్యుత్ కొనుగోలు జరిగిందన్న ఆయన జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రతివాదులుగా విద్యుత్ కమిషన్, జస్టిస్ నరసింహారెడ్డి, ఎనర్జీ విభాగం చేర్చారు. తెలంగాణ విద్యుత్ కమిషన్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, తెలంగాణ విద్యుత్ కమిషన్ పై హైకోర్టును ఆశ్రయించినటువంటి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి సంబంధించి పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నటువంటి కేసీఆర్ కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందన్నటువంటి కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నటువంటి విషయాన్ని కూడా దాంట్లో పేర్కొనడం జరిగింది. దీంట్లో ప్రతివాదులుగా విద్యుత్ కమిషన్, జస్టిస్ నరసింహారెడ్డి, ఎనర్జీ విభాగం కూడా పేర్కొనడం జరిగింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఆయన చైర్మన్ గా నియమించిన తర్వాత బీఆర్ఎస్ అధినేత 12 పేజీల లేఖను దీనికి సంబంధించి నరసింహారెడ్డికి రాశారు. నరసింహారెడ్డి కమిషన్ చైర్మన్ గా ఉండటానికి అనర్హుడు అంటూ దాంట్లో ప్రతి అంశాన్ని కూడా పేర్కొనడం జరిగింది. ప్రభుత్వానికి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన వ్యవహరిస్తూ ప్రెస్ మీట్లు పెట్టి ఏకపక్షంగా ఉంటున్నాడనేటువంటిది కూడా చాలా స్పష్టంగా పేర్కొంటుంది. కావాలని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి విద్యుత్ కొనుగోళ్లపైన దుష్ప్రచారం చేస్తున్నారనేటువంటిది చెప్తూనే రాజ్యాంగ విరుద్ధానికి, సహజ సూత్రాలకు విరుద్ధంగా ఆయన వ్యవహరిస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. కేంద్రం నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకోవడంతో సహా పూర్తిగా హేతుబద్ధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి సూత్రాలు, సహజ న్యాయ సూత్రాలు ఏమిటి చెప్తున్నా దాని ప్రకారం ఎక్కడ ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఏది జరగలేదనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. కేవలం కావాలని ఆ ప్రభుత్వం మీద, మా ప్రభుత్వం మీద బురదలటానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పూనుకుంది అంటూ కూడా ఆయన 12 పేజీల లేఖను చాలా క్లియర్ గా చెప్పుకొచ్చారు. అప్పుడు గతంలో ఆయన రాసినటువంటి లేఖను బేఖాతా చేసినటువంటి నేపథ్యంలో నేరుగా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ ఆ పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో రేపు దీనిపైన నంబరింగ్ అయిన తర్వాత రేపు దీనిపైన వాదనలు కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తోంది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను పూర్తిగా రద్దు చేయాలని కాకుండా కమిషన్ చైర్మన్ గా ఆయన ఉండడానికి ఎలాంటి అర్హత లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా కేసీఆర్ దాంట్లో పేర్కొనడం జరిగింది. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి ఇంతవరకు ఎట్లాంటి వ్యవహారం దాంట్లో జరగకముందే ప్రెస్ మీట్లు పెట్టి దాన్ని చెప్పడం వెనక మతలబ్ ఏంటి అనేటువంటిది కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. దీంట్లో ప్రతివాదులుగా విద్యుత్ కమిషన్ తో పాటు జస్టిస్ నరసింహారెడ్డిని, ఎనర్జీ విభాగాన్ని కూడా దాంట్లో ఆయన జరిగింది. రేపు ఈ పిటిషన్ విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. విచారణ సందర్భంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఏం చర్యలు తీసుకుంటుంది, ఎటువంటి ఆర్డర్స్ ఇస్తున్నటువంటిది మాత్రం రేపు తెలిసే అవకాశం కనిపిస్తోంది. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.